వైజాగ్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైజాగ్ లో ప్రతి నెల 2వ మంగళవారం అద్భుతకరంగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన పరిశుద్ధ ఆత్మదేవుడు జూలై నెల నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల అనగా జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి జీవితాలలో మరి ఆ రోజున కార్యం జరిగించనే ఉన్నారు. అడ్రస్ నోట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, దొండపాడు రోడ్. మరి తప్పక అందరూ పాల్గొనండి. ఏ సమస్యలతో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఇదిగో ఆ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయాలని అనుకుంటుంది. అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మనల్ని ఇంకా దిగజారేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, భయంకరమైన పోరాటాలతో మనల్ని చాలా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిదే విజయం అండి. ఆమేన్. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, మీరు ప్రతి పరిస్థితిలో ఇంకను బలపరచడానికి దేవుడే ఈ అద్భుతమైన స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనని నడిపించనై ఉన్నారు. వైజాగ్ ప్రాంతంలో తప్పక మీరు రండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా 9 గంటలకి మరి ఈ ఆరాధన ప్రారంభించబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి సమయానికి రండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపము, దొండపాడు రోడ్, రైల్వే న్యూ కాలనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. అనుదినం చాలా చక్కగా ప్రభువులు నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు తన బలమైన వాక్కు ద్వారా ఎంతగానో మరి తృప్తిని అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితాలు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మరి ఎంతగానో మనం దీవించబడడం, మరి ఎంతగానో మనం ముందుకు వెళ్ళడం, మన జీవితాలు చాలా ఆనందకరంగా ప్రతిరోజు వర్ధలింపబడుతూ ఉన్నాయి. మరి ఉదయకాల సమయంలో కూడా ఇలా ప్రతిరోజు లాగానే లేచి మొదటిగా దేవునికి మరి మొదటి స్థానం ఇస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మన పట్ల ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఉదయం మరి చక్కనైన రీతిలో ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యేసునందు విశ్వాసం ఉంచితే మనము, మన ఇంటి వారు రక్షింపబడతాం. ఆమె. అద్భుతకరమైన మాటలు చూడండి. రక్షణ పొందుదురు. ఆమె. చూడండి, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకందరికీ కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు మనం రక్షింపబడతాం కదండి. అది ఏ విషయంలోనైనా రక్షింపబడతాం. ఉదయకాల సమయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కదా. ఈ ఉదయకాల సమయంలో మరి విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుంచి ఎలా కార్యాలను పొందుకోగలుగుతాం? దేవుని మహిమను మన జీవితాల్లో ఎలా చూడగలుగుతాం కదండి. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనము, మన కుటుంబం అంతా కూడా రక్షణ జీవితంలోనికి నడిపించబడుతుంది. ఏవి సత్యమో, ఏవి అసత్యమో, ఏవి మంచో, ఏది చెడో, లేదా మనం వెళ్తున్న మార్గాలలో ఎలా చక్కగా ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపిస్తారు. అందుకనే ముందు సత్యమైన దేవుణ్ణి మనము విశ్వాసంతో నమ్మాలి. ఎస్, నా జీవితంలో నా దేవుడు తన ఘనమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఆమేన్. ఏ విషయంలో బాధపడుతున్నారు కుటుంబం అంతా? ఏ విషయంలో దిగులు పడుతూ ఉన్నారు? ఏ విషయంలో భయముతో ఉన్నారు కుటుంబం అంతా? ఈరోజు ఎన్నో విషయాలను బట్టి చింతిస్తూ ఉన్నారు కదా, భయపడుతూ ఉన్నారు కదా. అయితే చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఆ విశ్వాసం ఏమి చేస్తుందంటే మనల్ని బలవంతులుగా చేస్తూ ఉంది. ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా విశ్వాసముతో మనం ముందుకు వెళ్తే నా దేవుడు ఈ ప్రతి సమస్య నుంచి నన్ను విడిపించగల సమర్థుడనే విశ్వాసం. ఆమేన్. అప్పుడు ఆ విశ్వాసం మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించి
గొప్ప చేస్తారు. ఆమె ఉదయకాల సమయంలో ఎన్నో ఆర్థిక పోరాటాలేమో, ఇబ్బందులేమో, ఇరుకులేమో, సమస్యలేమో, లేకపోతే అనేకమైన సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నారేమో, శ్రమతో బాధపడుతున్నారేమో, లేకపోతే గర్భఫలం లేక, ఉద్యోగం లేక, ఇలా ఒకటేంటండి అన్నీ కదా. ఈ సమస్యలు మన జీవితాల్లో ఒక పాత్రగా వ్యవహరిస్తూ ఉంటాయి. అంటే అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అలలు వచ్చినట్లుగా. అయితే మనం మొదటిగా స్థిరంగా ఉంటే ఆ అలలు మనల్ని ఏమీ చేయలేవు. ఆ అలల నుంచి మనం మునిగిపోమండి. ఎందుకంటే అద్భుతమైన శక్తివంతుడు మనతో ఉన్నారు కాబట్టి. ఆయన మనల్ని ప్రతి అల నుంచి దాటించే దేవుడై ఉన్నారు, మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే మనము మన ఇంటి వారు రక్షింపబడాలంటే మనమంతా విశ్వాసంతో ముందుకు సాగాలి, ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుదాం. ఎన్ని రోజులైంది ప్రార్థన చేయక కుటుంబం అంతా, ఎన్ని రోజులైంది నోరు తెరచ ప్రభుని ఆరాధించక, నోరు తెరిచి కుటుంబం అంతా ప్రార్థించండి. మీకున్న సమస్యని ఎత్తిపట్టి ప్రార్థించండి, ప్రభు కార్యం చేయబోతున్నారు. ఆమేన్. పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు, కుటుంబంలో ఉన్నవారు ప్రార్థించండి. కుటుంబంలో ఏ ఇబ్బందితో ఉన్నా, ఏ కొరతతో ఉన్నా కుటుంబం ప్రార్థిస్తే కుటుంబంలో ఉన్నవారు ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి రక్షింపబడతారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకం ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. అందుని బట్టి మీకు మహిమ. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి, అద్భుతం జరిగించి నడిపించండి కృపలో. అయ్యా, మీ మాటల్ని ఎత్తి పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ప్రతిది కూడా అడిగి పొందుకునే అనుభవంలో నడిపించమని వేడుకున్నాం. అయ్యా, మేము మా ఇంటి వాళ్ళు రక్షింపబడాలంటే విశ్వాసముతో మేము ముందు ఉండాలని అయ్యా మాట్లాడేందుకు స్తోత్రం. ప్రతి అవిశ్వాసముతో ఉన్న వ్యక్తులు ఈ రోజున ఈ మాటల ద్వారా విశ్వాసములో నింపబడదురుగాక, స్థిరులై ఉందురుగాక. అద్భుతం జరిగించండి, ఇంటి వారందరినీ రక్షించండి, కాపాడండి. ప్రతి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. మొదటిగా ప్రతి ఒక్కరి జీవితంలో మీకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ప్రభా లేపబడాలి. అద్భుతం జరిగించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. మంచి క్షేమం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మేలు కలుగునుగాక. అద్భుతం జరిగించండి. ఉదయకాలం చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి కార్యాల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. విజయము దయచండి. ప్రతి ఆటంకాల పైన, ప్రతి పోరాట పైన విజయం కలుగునాక. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరి విశ్వాసంతో నింపుతూ నడిపిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.